గంగారం మండలం పూనుగుల గ్రామం పగిడిరాజు అంటే సమ్మక్క అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన ఘట్టం. పగిడిరాజు ఆలయము పూనుగుల గ్రామంలో ఉన్నది. అక్కడ ఈరోజు పూనుగుల నుంచి పెళ్లి కొడుకు ముస్తాబు చేసుకొని మేము ఇక్కడికి ప్రాజెక్ట్ నగర్కు చేరుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ నగర్లో భోజనం అంటే బస చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు 6 గంటలకు 7 గంటల వరకు మేడారం వరకు చేరుకోవడం జరుగుతుంది. మేడారం చేరుకునేటప్పుడు సార్లమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు స్వామివారు ఈ 3 దేవతలు కలిసి గర్భగుడికి పోవడం జరుగుతుంది. అక్కడ మాకున్న సాంప్రదాయ ప్రకారంగా బాసలు చేసుకొని ఈ 4 దేవతల పూజారులందరూ అలాయబాయి తీసుకొని అప్పుడు గద్దెలకి రావడం జరుగుతుంది. తెల్లవారి వన ప్రవేశం ఉంటుంది. వనం తేయడానికి అది తెచ్చిన తర్వాత 3 గంటల ప్రాంతాన ఈ 4 దేవతల పూజారులు కలిసి సమ్మక్కను తీసుకురావడానికి మళ్ళీ ప్రయాణం అవుతారు. సమ్మక్కని 6-7 గంటల వరకు సమ్మక్కను దించడం జరుగుతుంది. దించిన తర్వాత అప్పుడు ఈ పగిడిద్దరాజు కొన్ను సమ్మక్కకు కళ్యాణం అనేది ఏర్పడుతుంది. అంటే కళ్యాణం చేయడం జరుగుతుంది. అది చేసిన తర్వాత శుక్రవారం, శనివారం మొక్కుబడులు. శనివారం సాయంత్రము ఏ దేవత అయినా అంటే 4 దేవతలు ఎక్కడోళ్ళక్కడో వనప్రవేశం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము పగిడిద్దరాజు స్వామివారికి పెళ్ళి ఎక్కడ చేస్తాము. ఇక్కడ నాగవెల్లి కార్యక్రమాన్ని తిరుగువారం జాతర చేయడం జరుగుతుంది. ఈ 3 అంటే బుధవారం 28, 29, 1వ తారీఖు నాడు అక్కడ భక్తులకు సంతానము ఇయ్యని వేళల ఇక్కడికి పగిడిద్దరాజు స్వామివారికి వచ్చి సమర్పించుకున్నట్టయితే, పూనుగల్లోకి వచ్చి సమర్పించినట్టయితే వాళ్ళకు కూడా సంతాన ప్రాశస్తి చేయడం జరుగుతుంది. అందుకనే ఇప్పుడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అసౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాలని మెరుగుపరచాలని మా మంత్రి గారు ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు వేరే గవర్నమెంట్ ఉన్నప్పటికీ అది ఎంతో లేదు. ఇప్పటికీ మా మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి మా చీతక్క గారు మామూలుని దృష్టిలో పెట్టుకొని మా గ్రామాన్ని, మా దేవాలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా మేము ఆదేశించడం జరుగుతాము. అయితే మీరు నిన్న బయలుదేరారా, మొన్న బయలుదేరారా? నిన్న సాయంత్రం అంటే నిన్న 12:30, 1 గంటకు మేము బయలుదేరాము. లక్ష్మీపురంలో బస చేయడం జరుగుతుంది. లక్ష్మీపురంలో ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా ఎండోమెంట్ వాళ్ళు షెడ్ కట్టడం జరిగింది. అక్కడ గద్దె కూడా చేయడం జరిగింది. మేము అక్కడ బస చేసి ఈ ప్రయాణం ఇవాళ పొద్దున 6 గంటల నుంచి మేము నడుచుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. ఈ 6 గంటల వరకు మళ్ళీ మేడారం చేరుకోవడం జరుగుతుంది. మళ్ళీ అదే సేమ్ 60-70 కిలోమీటర్లు కాలినడకన చిన్నపిల్లలతో సహా మేము కాలినడకన్నా చెప్పులు లేకుండా నడుచుకుంటూ ప్రయాణం చేస్తాం. కాబట్టి అంటే మేము ఎక్కడ కూడా ఇబ్బందులు అనేది మాకు ఇదిగా ఉండదు. ప్లస్ ఒకటి ఏంటంటే ఇవాళ మాతోటి పీసీ వాళ్ళు ఉన్నారు. పీసీ వాళ్ళు అంటే మాకు 8 మంది ఫోర్స్ ఇచ్చారు. ఒక ఎస్ఐ గారిని, 2 సిఐల్ని, 2 హెడ్ కానిస్టేబుల్ను ప్లస్ 2 కానిస్టేబుల్ని ఇచ్చారు. 8 మంది మాతోటే సుదీర్ఘంగా ప్రయాణం చేయడం జరుగుతుంది. మేము చెప్పడం గొప్పలం కాదు, వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే వాళ్ళకే తెలుసు. ఇవాళ ఎంత అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా ఇంత దూరం ప్రయాణం చేస్తామంటే 60-70 కిలోమీటర్లు. మళ్ళీ సేమ్ ఇది జాతర అయిపోగానే మళ్ళీ శనివారం నాడు ప్రయాణం చేస్తే అదే కాలినడకన మళ్ళీ ప్రయాణం చేసి అంటే ఆదివారం నాడు చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మేము తిరుగు జాతర చేయడం జరుగుతుంది. మేము ఒక 1 అవర్లో నేను ఇక్కడ నుంచి మళ్ళీ ప్రయాణంలో ఉంటాను. మాతోటి ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు దానికి అంటే 6 గంటల వరకు నేను మేడారంకు రీచ్ కావాలి.
అంటే గద్దెల పైన ఎప్పటివరకు చేరుకుంటారు? 8 గంటల వరకు నేను గద్దెలపైకి వస్తాను.